డెవిల్స్ డబుల్ నెక్స్ట్ నెవర్ సినిమాపై బ్యాన్ విధించిన కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ పాటలో గోవింద నామాలను ర్యాప్ పాటగా చిత్రీకరించారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలో పాట ఉందని ఆయన అన్నారు. పాటను సినిమాలో తొలగించాలని, లేకపోతే సినిమాను బ్యాన్ చేయాలని కిరణ్ రాయల్ కోరారు. ತಮಿಳ್ನಾಡಲ್ಲಿ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಸಿಕ್ಕೊಂಡು ರಿಲೀಸ್ ಆಗ್ಬೋದು. சந்தானம் நடிச்ச படத்துல வந்து ஒரு ட்ரெயின்ல வந்து கோவிந்தா மூவி பேன் பண்றீங்களா பண்ணணும். என்னைக்கு ரிலீஸ்? 16 சார். சரி, ஒரு போட்டோ ப்ளீஸ் பாருங்க. நன்றி. ఇకన్నా ఎంగ మీద మరో దాడి చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి, దానికి మ్యూజిక్ సెట్ చేసి, క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి, ఆ పాటని హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పినాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డూ విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా, మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో, లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసి ఇచ్చేయండి.